ఎందుకంటే చెప్పండి నాన్న, పర్వాలేదు. ఎందుకంటే ఫోన్ చేసి వచ్చాం కాబట్టి నిద్ర వస్తుంది మా క్యాబ్ డ్రైవర్ అయిపోతుంది కాబట్టి మీరు ఒక అరగంట అలా అందుకే మీరు టీవీ వాళ్ళు ఎందుకంటే మీరు 10 నిమిషం మాట్లాడతారు బాగుంది అలానే గంట మాట్లాడతాం మరి అదే మీరు పావుగంట అన్నా కానీ 25 నిమిషాలు ఉంటుంది అంటే 30 నిమిషాలు ఎపిసోడ్ 25 నిమిషాలు ఉంటుంది అరగంట అయినా సరే 20 నిమిషం 5 నిమిషాలు 20 మినిట్స్ ఉంటాయి సరే హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమా సరస్వత్యను శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో అవధో చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త మహారాజ్ పాదపద్మారి ప్రణామాలతో ఇవాళ నిజంగా నాకు అపారమైన ఆనందం అనేది సంతోషం అనుకోండి సుఖం కానీ సంతోషం సుఖము సంతోషము శారీరకము మానసికము ఆనందం ఆత్మకి సంబంధించింది కాబట్టి ఇవాళ ఆత్మానందం పూర్తి ఆనందాన్ని పొందేది ఇందులో దత్తరించి కూర్చున్నాడు మాకు తెలిసిన విషయం చూసారండి నాకు తెలిసిన విషయం అయితే ఏం జరిగిందంటే ఇక్కడ అమ్మను మా ఇంటికి వచ్చి నాన్న నేను జపం చేసుకున్నాను అమ్మ వచ్చి నాన్న మనం కురవపూర్లో చేద్దాం అంటే పంజాబాడ్లో అలాగే నాకు సంతోషమే పంజాబ్ అంటే స్వామివారు దర్బారు చేసిన చోటది కొండలు పెట్టిన గుడి దగ్గర అక్కడికి వెళ్తే సంతోషం కానీ అనేకమైన కష్టాలు ఉన్నాయి అందులో అంటే ఒకటి సంకల్పం ఉంటే కష్టాలు అవి పక్కకి పోతాయి అలాగే మన శ్రీపతి ఉన్నాడు అక్కడ శ్రీపతికి చెప్తే ఆయన ఏర్పాట్లు చేస్తాడు ఇబ్బంది ఏం లేదు అనుకున్నాం కానీ అప్పుడు తర్వాత అమ్మ నాతోటి నాన్న మన ఆశ్రమంలో చేస్తాను చాలా సంతోషం అనిపించింది నాకు ఎందుకంటే ఆశ్రమం చూసినటువంటి ముందు ఒక మహానుభావుడు ఇక్కడ సంచరించి ఆశ్రమ స్థాపన చేసి అద్భుతమైనటువంటి ఈ దివ్యశక్తిని ఇక్కడ నింపినటువంటి ఆశ్రమంలో చేసినట్లయితే ఆ వైబ్రేషన్స్ ఆ శక్తి విపరీతంగా విస్తరించి ఈ ఆశ్రమం అభివృద్ధికి దత్తుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది కాబట్టి అమ్మ మాట చెప్పగానే చాలా సంతోషించాను బాగుంది ముందు నిన్న అనుకున్నాను నేను పెట్టి ముహూర్తం నిన్న అమ్మ పెట్టి ముహూర్తం ఇవ్వాలి ఎందుకంటే సాటర్డే అయితే సాఫ్ట్వేర్ సెలవు బాబు చాలామంది వస్తారు అయితే ముక్కోటి ఆకాశ కలిసి వచ్చింది మనకి ఇవ్వాలి కాబట్టి చాలా సంతోషం అని చెప్పి అన్నాను సరిగ్గా ఇదే రోజు ఇవాళ మా ఊళ్ళో లక్షపత్రి పూజ లక్ష తులసి పూజ లక్ష చామంతి పూజ చేస్తున్నాం అర్జెంటుగా నువ్వు మరదలు పిల్లలు అందరూ వచ్చేయండి మా అన్నగారు హుకుం జారీ చేశాడు అమలాపురం వెళ్ళిపోవాలి నేను బయలుదేరాను అయితే నేను చెప్పాను అన్నయ్య నువ్వు ఇవాళ చెప్పావు బార్లోకి చెప్పావు కానీ ఇది నెలల క్రితమే ఫిక్స్ అయిపోయింది కాబట్టి నేను తప్పించుకొని నేను వెళ్ళాల్సింది అని చెప్పాను ఎందుకంటే మా అన్నగారు చెప్పింది ఎప్పుడు మేము కాదాలి అన్నాడంటే ఎన్ని పనులున్నా లీవ్ లెటర్లు మామూలు కొట్టి వెళ్ళిపోవడం అదృష్టం అలాంటిది ఈసారి ఆ సాంప్రదాయం తప్పించాం ఎందుకంటే కృష్ణవేణుకి మాట ఇచ్చాను కాబట్టి అంతకంటే ముఖ్యం ఏంటంటే దత్తుడు ఇక్కడే లాక్కొచ్చాడు కాబట్టి సరే ఇంకా అవన్నీ పక్కన పెడితే ఇవాళ నా అదృష్టం ఏంటంటే అరిపిరాల రామకృష్ణ గారు ముఖ్యంగా అరిపిరాల విశ్వం గారు అనే ఒక మహానుభావుడు ఆయన వారి యొక్క మహావతార బాబాజీ వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శిష్యులు వారు నాది గురు పరంపర మహావతార బాబాజీ వారి పరంపర అవడం అనుకోకుండా వారి అన్నగారింట్లో ఉన్నటువంటి మహావతార బాబాజీ వారు వాడినటువంటి నాగబంధం అది నా కళతో నేను చూడడం నాకు అదృష్టం అనిపించింది అలాంటి వారి అబ్బాయి అందులో నేను మహా ఉపాసకుడు శ్రీ విద్యోపాసకుడు వారు దర్శనం వాడు వస్తారని చెప్పాను చాలా సంతోషం తాతలు ఆడాను నేను నిన్నే వస్తారంటే నిన్న సత్సంగం ఉంటుందంటే ఆయన ఏం వింటారో ఏం చెప్తారో వినాలని చెప్పి చాలా సంతోషించారు ఇవాళ వచ్చారు ఆయన కొంచెం నీరసపడ్డాం అరే లేదని కానీ ఆ ఇబ్బంది లేకుండా కృష్ణవేణం ఇవాళ ఈ సత్సంగం పెట్టి చక్కగా వారి యొక్క అమృతవార్తలు వినే అవకాశం మాకు కలిపి చాలా సంతోషిస్తున్నాను చాలా ప్రణామాలు సార్ మీరు చెప్పినటువంటి మీ దివ్యమైన అభిభాషణం చాలా సంతోషం అనిపించింది నాకు ఇక నేను ఒకటే విషయం మనకి భగవద్గీతలో 4 మార్గాలు ఇచ్చాడు మోక్షానికి భక్తి జ్ఞాన వైరాగ్య యోగ మార్గాలు భక్తి జ్ఞాన యోగ వైరాగ్య మార్గాలు
జ్ఞానము అంటే జ్ఞానానికి పరాకాష్ఠ బ్రహ్మ విద్య కాబట్టి జ్ఞానాన్ని పూర్తిగా అందుకున్నవాడు ఖచ్చితంగా మోక్షపదం చేరుకుంటాడు. యోగంలో కూడా మోక్షం చేరుకోవచ్చు, విరాగి కూడా మోక్షంలో చేరుకోవచ్చు అని అన్నారు. కానీ భక్తి లేని జ్ఞానము కానీ, భక్తి లేని యోగము కానీ, భక్తి లేని వైరాగ్యం కానీ వృధా. అన్నింటికీ పరాకాష్ఠ భక్తి. భక్తి ఉంటే మిగిలిన మూడు ఒకదానిక పరిగెట్టుకుంటూ వస్తాయి. భక్తి లేకపోతే ఈ మూడు ఉన్నా కూడా వృధా. దీన్నే భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైతం అనేటువంటి మతాన్ని ప్రతిపాదించినప్పుడు ఆయన చెప్పింది కూడా భక్తి మార్గాన్ని నమ్ముకున్నట్లయితేనే భగవంతుడిని చేరుకోవడం సులువు అవుతుంది అని చెప్పారు. ఎంతోమంది మహాభక్తులు ఈ గడ్డ మీద పుట్టారు. ఇప్పుడు నేను పాండురంగ భక్తి విజయం చెప్తున్నాను టీవీలో. అది చదువుతున్న నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే, నామదేవుడు అనేటువంటి భక్తాగ్రేసర చక్రవర్తి, ఆయన మహాభక్తుడు పాండురంగడికి. జ్ఞానదేవ మహారాజు వచ్చి మనం తీర్థయాత్రకు వెళ్దాం రమ్మంటే నేను వెళ్ళనంటాడు. నా పాండురంగడు నీకు నా తీర్థయాత్రలే ఉన్నాయి, నేను వెళ్ళనంటే పాండురంగడు స్వయంగా చెప్తాడు, లేదు నాయన క్షేత్ర ప్రాధాన్యాన్ని బట్టి తీర్థయాత్ర చెయ్యాలి, నువ్వు వెళ్ళు అంటాడు. ఆయన మాట కాదనలేక జ్ఞానదేవుడితో కలిసి సంవత్సరం పాటు తీర్థయాత్ర తిరుగుతాడు. తిరుగుతున్నంతసేపు అక్కడ ఆయన విరహాన్ని అనుభవిస్తాడు. అయ్యో పాండురంగడు దూరం అయిపోయినాయి. సరే, భక్తుల విరహం అంటే అర్థం ఉంది. పాండురంగడు కళ్ళ నీళ్ళు పెట్టి ఏడుస్తాడు. అప్పుడు రుక్మిణీమాత, ఏంటి స్వామి నువ్వు ఏడుస్తున్నట్టు, నా భక్తుడు దూరం అయిపోయాడు, నేను ఆ విరహాన్ని అనుభవించలేకపోతున్నాను అని బాధపడతాడు. అప్పుడు రుక్మిణి అంటుంది, స్వామి నువ్వు సర్వాంతరం మీద అన్ని ఆత్మల్లోనూ నువ్వే ఉన్నావు కదా, అన్ని జీవుల్లో నువ్వే ఉన్నావు చెప్తున్నావు కదా, అందరూ నువ్వు సర్వ హృదయానువర్తివి కదా నువ్వు, మరి నువ్వేడు నేను అవునే, కానీ నా హృదయాన్ని వాడు పట్టుకుపోయి నేనేం చేయనంటాడు. ఎంత భక్తికి పరాకాష్ఠ అంటే భగవంతుడు ఎంత సులువుగా ఎంత తొందరగా భక్తికి లోపడతాడు అనేది నామదేవుడి చరిత్ర అద్భుతంగా తెలుస్తున్నాడు. ఇంకొక విశేషం ఏంటంటే, తీర్థయాత్రని తీసి వచ్చేటప్పుడు ఊరి పొలిమేరలకి, పండరి పొలిమేరలకి పాండురంగడు స్వయంగా రుక్మిణీమాత కలిసి వెళ్ళి ఎదుర్కోలొచ్చి తీసుకొస్తాడు గుడికి. చెప్తాడు, నాయన అన్నీ తీసుకొచ్చా బాగానే ఉంది, కానీ దీనికి ఫలితంగా అన్నదానం జరగాలి కాబట్టి ఊరందరినీ కూడా పిలిచి అన్నదానం ఏర్పాటు చేయమని చెప్పి తను స్వయంగా ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి, వీడు మా అబ్బాయి, మా అన్నగారి అబ్బాయి ఏదో బంధం అని చెప్పుకొని ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి పిలుస్తాడు. మరి ఆ ఊళ్ళో ఎంత అదృష్టవంతులు నిజంగా. వాళ్ళ అదృష్టం ఎంత అంటే మరి ఎన్ని జన్మల తపఫలం వాళ్ళకి. స్వయంగా పాండురంగడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని భోజనాన్ని సంతపైన మనపించాడు. వాళ్ళ జీవితం ధన్యం. రుక్మిణీమాత స్వయంగా వంట చేస్తుంది. వంట చేస్తే ఈయన కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చుని పక్క నామదేవుని కూర్చోబెట్టి భోజనం చేస్తూ అతను తిన్నటువంటి ఆ ఎంగిలి అన్నం ఉంటే దాన్ని తీసుకుని తను నువ్వే నాకు పెట్టమని చెప్పి తను తినేస్తాడు. మరి ఆ నామదేవుడు ఎంత గొప్పవాడో లెక్కన. దీన్ని చూసిన బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే, ఈ బ్రాహ్మణుడు అసలు ఈ జాతి ఏమిటో తెలియదు, నేను బ్రాహ్మణుడు చెప్పుకున్నాడు, కానీ ఇలా తిన్నాడు కాబట్టి భ్రష్టు పట్టాడు కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంట. పాండురంగడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే దానికి కూడా సిద్ధమైపోతాడు భక్తుల కోసం. ఏం ప్రాయశ్చిత్తం చేసుకోమంటాం అంటాడు. అంటే చంద్రభాగా నదిలో స్నానం చేసి నేను చేసింది తప్పే అని తప్పు ఒప్పుకొని బ్రాహ్మణ ముందు నీకున్నటువంటి సమస్తాన్ని కూడా ఆభరణాలతో సహా దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం అంతా కూడా బ్రాహ్మణికి ఇచ్చేసేసి నువ్వు తప్పు ఒప్పుకున్నట్లయితే నేను ప్రాయశ్చిత్తం అయితే మేము క్షమిస్తూ ఉంటారు. పాండురంగడు అంతటి వాడు. పాండురంగడు అంటే ఎవరండి? సాక్షాత్ పరమాత్మ, పరతత్వం, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి వాడు స్వయంగా నేను చేసింది లోకానికి మీ దృష్టిలో తప్పు అనిపిస్తే ఇది తప్పే అని ఒప్పుకొని తన దీని మెడలో మొత్తం సమస్తమైనటువంటి ఆభరణాలు అక్కడ బ్రాహ్మణ్యానికి పంచిపెట్టేసి చంద్రభాగలో స్నానం చేసి బయటకు రాగానే పాండురంగడి రూపంతో బయటకు వస్తాడు. అంటే భక్తుడి కోసం భగవంతుడు ప్రాయశ్చిత్తాన్ని అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు అక్కడ. ఇది ఇంతకంటే భక్తికి పరాకాష్ఠపడదు దొరకదు. అంటే భక్తితో ఎంతటి మరి నామదేవుడు యోగము కానీ జ్ఞానము కానీ వైరాగ్యం ఏమీ చూపించాలి. వైరాగ్యం ఎందుకంటే ఆయన అంత దృష్టి అంతా నిరంతరం పాండురంగడి పాదాల మీదే కాబట్టి పాండురంగడిని పట్టుకున్నాడు కాబట్టి జీవితం మీద వైరాగ్యం ఉంది. కానీ
సంసారంలోనే ఉన్నాడు. కానీ ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా ఏ విధమైనటువంటి సంగములు లేకుండా పాండురంగాన్ని తలుచుకుంటూనే ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే భక్తి తత్పరతలో ఉంటే, భక్తి ఎలా ఉండాలి? భక్తి అంటే మామూలుగా ఏదో మన వ్యక్తిలో ఉండి అక్కడ హుండీలో 100 రూపాయలు వేసాం, 200 వేసాం, 100 రూపాయలు వేసామని చెప్పు ఉంటారు. 100 వేసాం, ఎక్కడ పూజకి డబ్బులు కట్టేస్తాం, అయిపోయింది. అభిషేకం 100 రూపాయలు కట్టింది, అయిపోయింది. మన పేరు ఏం చేస్తే మన పుణ్యం వచ్చేసినట్టే. ఈ పుణ్యం వస్తుందేమో, ఫలితం రాదు. అది భక్తి కాదు. భక్తి అయితే నువ్వేమి ఎందుకు భాగవతంలో 11వ స్కందంలో ఉద్ధవుడికి చెప్తాడు. ఉద్ధవుడు అడుగుతాడు, పరమాత్మ నీకు ఎవరయ్యా ఇష్టమైనటువంటి వాళ్ళు చెప్పు, ఋషులా మునులా ఎవరు వీళ్ళందరూ యజ్ఞయాగాలు చేస్తున్నారు, వేద పండితులు అందరూ ఎవరున్నారని అడిగితే వీళ్ళు ఎవరు నాకు అక్కర్లేదు. ఎవరైతే సంపూర్ణముగా వారి వారి మనస్సులను, శరీరాన్ని అన్నింటినీ కూడా తన మన ప్రాణాలు నాకు సమర్పిస్తూ నా కోసమే జీవిస్తున్నారో, నా విరహాన్ని తట్టుకోలేరో వాడు నాకు అసలైన భక్తులు. ఆత్మసమర్పణం. ఎవరన్నా ఉన్నారంటే గోపికలు ఉన్నారని చెప్తారు. గోపాలుడు గోపిలు వాడే నా నిజమైన భక్తులు అని చెప్తాడు. ఎందుకంటే గోపాలుడి గురించి బ్రహ్మదేవుడు అంతటి వాడు మాట అంటాడు, ఎలా బ్రహ్మపదంబు వేదములకైన వీక్షించరానిటిని నీ లోకమున ఈ వనాంతరమునందు ఈ మందలో కృష్ణాయించు ఆలాపాది సమస్త భావములు నీకే సమర్పించు నీలా ఒక్కని పాదరేణువు శిరమునను వేష్టించినను చాలదే అంటాడు. ఇంతకంటే ఇంత బ్రహ్మంతుడి వాడు, బ్రహ్మదేవుడు అంటే సామాన్య ప్రజాపతి సృష్టికర్త. ఆయన నాకు ఎందుకు వచ్చిందంటే ఈ బ్రహ్మ పదవి నాలుగు తీసుకుని పనికిరాదు నాకు ఇది వేళ ముందు. ఎందుకంటే వాళ్ళందరూ తమ యొక్క సంపూర్ణమైనటువంటి మనోభావాలన్నీ కృష్ణుడికే సమర్పించి కృష్ణ అదే ఇస్తున్నారు. అటువంటి గోపబాలకుల్లో ఒక్కడి తాలూకా పాదాలకు అంటున్నట్టు ఒక్క రేణువు, ఇసుక రేణువు, పాద రేణువు నా నెత్తిమి పెట్టి జన్మ తరించిపోతుంది, నాకు ఎందుకు బ్రహ్మపదం అంటావు అంటే భక్తుడికి ఉన్నటువంటి పరాకాష్ఠ ఉన్నతమైన స్థితి ఏమిటి అని అక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి భక్తిని మించినది లేదు. భక్తియే సర్వం. ఆ భక్తి అంటే ఎట్లా? అది స్వామి చెప్పినట్టు నామస్మరణ ద్వారా. భక్తి మన ప్రకృతి ఎలా చేయాలి? మనస్సులో ఉండాలి, వాక్కులో ఉండాలి, కర్మలో ఉండాలి, చేతల్లో ఉండాలి. 3 లేకపోతే భక్తి అంటే ఏదో భక్తి నేను భక్తుడేనంటే పుట్టు పెట్టేసుకుని వేసి బుద్ధేసి దేవుడు దండం పెట్టి ఏదో పెట్టా తప్పదు కాబట్టి వాడు మొహాన్ని దండం పడేసి అక్కడ వెలిగించేసేసి ఒకసారి ఏదో కాస్త అనేసి వెళ్ళిపోతే సైడ్ పెట్టుకుని ఇలా అంటారు, ఇలా ఇలా అంటారు సార్. అది చూస్తే లేదు అదే ఇవేమి భక్తి గెలవు. భక్తి అంటే అవేం చేయక్కర్లేదు. సంపూర్ణమైన మనస్సుతో ఏదో ఒక దైవాన్ని ఖచ్చితంగా మళ్ళీ పరుగులు పెట్టొద్దు. ఆ దేవుడు రాముడా కృష్ణుడు అని డౌట్. ఈయన పెట్టకపోతే ఏమనుకుంటాడు, ఆయన పెట్టకపోతే ఏమనుకుంటాడు, ఆయన కోపిస్తాడేమో. ఎవరు కోపిస్తారు ఇందులో? అంతా ఒక్కడే కదా, అంతా ఒక్కడే. పరబ్రహ్మ ఒకడే, పరతత్వం ఒకటే, రూపాలు వేరు. మనం ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో పలుకుతాడు, ఏ రూపంలో మనం అర్చిస్తే ఆ రూపంలో వస్తాడు. చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో, నీవు ఏ రూపాల్లో నన్ను కొలిస్తే ఆ రూపంలో వచ్చి ఆశీర్వదిస్తానని భగవద్గీతలో చెప్పాడు. అంటే నన్నే కొలు అని ఎక్కడ భగవద్గీతలో చెప్పలే. కాబట్టి నీకు ఇష్టం ఎవరో రాముడు ఇష్టం, రాముడిని కొలుచుకో. మళ్ళీ ఇంకోటి పరిగెట్టకు, అటు ఇటు పరిగెట్టాలని అవసరం అక్కర్లేదు. ఏమో అక్కర్లేదు, పూర్తిగా పట్టుకోవాలి. నాకు కృష్ణుడు ఇష్టం అంటే కృష్ణుని పట్టుకో. కృష్ణ పట్టుకోవడం అంటే కృష్ణుల్లో ఉన్న నిజమైన తత్వాన్ని పట్టుకోవడం. కృష్ణుని పట్టుకోవడం గట్టిగా కృష్ణుని గట్టి రెండోళ్ళు పట్టేసుకుంటూ అవడం. కృష్ణుడి యొక్క తత్వాన్ని పట్టుకోవాలి, రాముడి యొక్క తత్వాన్ని, ధర్మాన్ని పట్టుకోవాలి. అమ్మవారిని పట్టు, అమ్మవారిని గట్టిగా పట్టుకో. అమ్మతో ఏంటి అన్నీ ఉన్నట్లే. కాబట్టి మనం ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ దేవత మీద ఆ రూపాన్ని సంపూర్ణంగా విశ్వసించాలా, ధ్యానించాలా, శ్వాసించాలా, విశ్వసించాలా. దృఢమైన నమ్మకము, అచంచలమైన భక్తి, అపారమైన విశ్వాసం, ఈ 3 చాలా ముఖ్యం. ఈ 3 ఎది లోపించినా భక్తి లోపమే. భక్తి లోపించాడు భగవంతుడు తొందరగా దగ్గరికి రాడు. కానీ అన్ని రూపాల్లోనూ కూడా అత్యంత సులభమైనటువంటి దైవ స్వరూపం దత్తాత్రేయుడు. అందుకే భక్త సులభుడు, స్మరణ మాత్ర సంతుష్టాయ, స్మరిస్తే సంతోషిస్తాడు.
కానీ స్మరించాలంటే నీకు ముందు అర్హత రావాలి. దత్తా దత్త అనాలంటేట శ్రీపాద వల్లభ చరితామృత స్వామి చెప్తారు, నీ యొక్క పాప జన్మలుగా తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధ సంచిత పాపరాశి నశిస్తూ నీ చేసినటువంటి పుణ్యరాశి ఎప్పుడైతే ఉద్దీపన చెందుతుందో అప్పుడే నీకు దత్త అని అనిపిస్తుంది. అంటే మీరందరూ దత్త అంటున్నామంటే మన యొక్క పాపకర్మల్ని మేము పూర్తిగా వాడు వదిలించుకునే ప్రయత్నంలో ఉన్న అర్థం. అటువంటిది దత్తనామాన్ని స్మరిస్తే ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఏన సర్వం కృతం తేన దత్త ఇత్యక్షర ద్వయం అనేటువంటి ఒకటంతో రుద్రయామణ తంత్రంలో పరమశివుడు సుఖమహర్షి చెప్తాడు. సుఖమహర్షి అడుగుతాడు, సుఖబ్రహ్మ అంటే సామాన్య మూర్తిభూత బ్రహ్మజ్ఞానం, సుఖబ్రహ్మ అంటే వ్యాసుల వారి కుమారుడు. ఆయన అడుగుతాడు, స్వామి అందరూ దత్త దత్త అంటున్నారు, ఎవరి దత్తుడు అసలు? ఆఖరి మా తండ్రి గారు కూడా దత్తుల మీదే చాలా గొప్పవాడు, ఇతను మించినటువంటి పరతత్వం లేదని చెప్పి మా తండ్రి గారు కూడా చెప్పారు వేదవ్యాసుల వారు. అసలు ఎవరి దత్తుడు అనగా పరమశివుడు అంతా ఉలిక్కిపడి, ఓరు నాయన మీ తండ్రి అంటారా, మేము కూడా దత్తుడే పూజ చేస్తామని చెప్తాడు. ఆయన ఎవరు? ఐదుగురు చెప్తాడు. మనం పంచాయతీలలో పూజ చేసే ఐదుగురు ఎవరైతే అమ్మ పరమశివుడు, పరమేశ్వరి, సూర్యుడు, గణేశుడు, మహావిష్ణువు, స్కందుడు, మేము అందరం కూడా దత్తుడినే పూజిస్తాం, దత్తుడినే స్మరిస్తాం. దత్తుడు అంటే ఎవరు అనుకున్నాం అని చెప్పి దత్తుడి గురించి ఆయన 56 శ్లోకాలు చెప్తే అందులో 37 శ్లోకాలు దత్త అంటే ఏంటో చెప్తాడు. ఏన సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి తీర్థములు సేవిస్తే ఎంతటి పుణ్యం వస్తుందో, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైన పుణ్యనదుల్లోనూ స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఇక్కడ ఉన్నటువంటి సమస్త వేదాంగాలు, షట్శాస్త్రాలు, పురాణాలు అన్నింటినీ కూడా చదివి వాటిని పఠనం చేస్తూ ఉంటే, మననం చేస్తూ ఉంటే ఎంత పుణ్యం వస్తుందో, అదేవిధంగా ఎటువంటి దాన ధర్మాలు ఉన్నటువంటి అన్ని దానాలు చేస్తే నీకు ఎంత పుణ్యం వస్తుందో, ఉన్నటువంటి అనేకమైన పుణ్యకర్మలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అలాగే గాయత్రి ఇచ్చేది మహామంత్రాలన్నింటినీ కూడా కొన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు చెప్పిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఇవన్నీ కూడా దత్త దత్త అనుకుంటే చాలు వస్తాయని చెప్పేసి పరమశివుడు అంతా కూడా చెప్తాడు. సుఖబ్రహ్మ ఏన సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయం. దత్త అని ఇండక్షరాలు కూడా ఇవన్నీ చేస్తే అంత వస్తుంది అని చెప్తాడు. అంటే దత్తనామంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం అది మామూలుది కాదు. దత్త అన్న సామాన్య విషయం కాదు. దత్త దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం అన్నాడు. శ్రద్ధాయుక్త పటే నిత్యం దత్త ఇత్యక్షరద్వయం. దత్తా దత్త అని 2 అక్షరాలట ఈ భవసాగరాన్ని దాటడానికి తారక మంత్రంలో ఉపయోగపడతాడు. ఎవరికది? మన మామూలుగా దత్త 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 వేసుకుంటే సరిపోదు. అది శ్రద్ధాభక్తులతో, శ్రద్ధ భక్తి, సాయినాథుడు చెప్పిన శ్రద్ధ సబూర్, ఈ రెండూ లేకుండా నువ్వేం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంత యుక్తిగా దత్తుణ్ణి పట్టుకుంటే, దత్తనామా స్మరించుకుంటూ ఉంటే నిరంతరం. దత్త స్మరణ అంటే ఎలా ఉండాలంటే ఆయన చెప్పారు, అంత బాహ్య 2 రకాలు. నువ్వు బాహ్యంగా నువ్వు అనుకుంటూ ఉంటే కొంతగా అదే అంతర్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే నువ్వు వద్దన్నా సరే నీ మనసుని మాట విందు, అది అలా చెప్పిస్తూనే ఉంటుంది. దానికి పరాకాష్ఠ ఏమిటి అంటే స్వామి చెప్పినట్టు నువ్వు ఏ గుడికి వెళ్తే అక్కడికి ముందు నీకు దత్తుడు కనబడాలా, తర్వాత రూపం కనబడాలి. అది నీ భక్తి పరాకాష్ఠ. అది వచ్చిందంటే దత్తుని వెనకాల ఉన్నట్టే. దత్తుల్లో మరొక గొప్ప విశేషం ఏంటంటే దత్తోనామ స్మరణమనం కుర్వతాం సన్నిధానే గోడాకారశ్చరతి సాసాం వాంఛితం ధాతుకామ అంటే దత్త దత్త అనే దత్తనామాన్ని నిరంతరం మనం మనస్మరణ చేసుకుంటూ దత్తుడిని స్మరించుకుంటూ సర్వం దత్తమయం అనుకుంటూ ఉంటేట గోడాకారశ్చరతి సహసాం వాంఛితం ధాతుకామ అంటే నీ వెనకాలే నిరంతరం ఉంటూ నీకేం కావాలని ఇచ్చేస్తాడు. నీకేం కావాలని ఇచ్చేస్తాడు. నీ యోగక్షేమాలు ఆయనే చూస్తాడు. అనన్య చింతయంతోమా యో జనా పర్యుపాసతే తేషాం శ్రద్ధాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. కృష్ణుడు ఏం చెప్పాడు, దత్తుడు ఏం చెప్పాడు. అదొక దత్తుడు ఏం చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు.
ఆనాటి ప్రహ్లాదుడి నుంచి నిన్న మొట్ట యాదవ్యాసుల వరకు కూడా దత్తుడు ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు అదే చెప్పాడు భగవద్గీత. కాబట్టి ఆ విధంగా దత్తుడిని కనుక తన మన ప్రాణాలతో నిరంతరం స్మరిస్తూ ఉంటే నీ వెనకాలే ఉంటాడు. ఆ ఉనికి నువ్వు గ్రహించగలగాల. కనుగొన్నట్లయితే నీ వెనకాల ఎప్పుడూ ఉంటాడు, నిరంతరంగా కాపాడుతూ ఉంటాడు. నీకేం కావాలి ఇచ్చేస్తూ ఉంటాడు వెనక లేకుండా. నాకు ఏదైనా ఇది కావాలంటే అంతవరకే ప్రాప్తం. నాకేం కావాలో తెలియదు, నువ్వే చూసుకుంటూ ఆయన చూసుకుంటాడు. భగవంతుని గొప్పతనం. కాబట్టి దత్తుడిని ఎంత గట్టిగా పట్టుకుంటే అంతలాగా అంత సులభ సాధ్యుడు. అంతకంటే చాలామంది సరే విశ్వనాథ సత్యనారాయణ గారి తమ్ముడు కొడుకు నన్ను అడిగాడు, ఏమంటే దత్తుడు అంటే నాకు చాలామంది టీవీలో కూడా అడిగేది మాట. దత్తుడు అంటే భయపడిపోతారు చాలామంది దత్తుడు అంటే. ఎందుకంటే అది ఎక్కడ అన్ని పరీక్షలు పెట్టేసేసి నానా ఇచ్చేస్తాడు, హింసించేస్తాడని. నేను అన్నాను, రైటేనమ్మా, హింసిస్తాడు ఎవరిని? మనం ఏం కోరుకుంటాం? ఎవరైనా మోక్షం అడుగుతారు, ఒక్కరు అడుగుతారు మోక్షంలో ఎవరో ఇలాంటి మహానుభావులు అవకాశాలు అడగాలి. నేనైతే అడగను మోక్షం, నాకు అక్కల మోక్షం నాకెందుకు పని లేకపోతే అక్కడ ఏం ఉండదు, ఏం ఉండదు నాకెందుకు. ఇక్కడ కన్నా దత్తా అనుకోదు, అక్కడ ఏం అనవడు అసలు, ఆనందం నాకెందుకు. అందుకని ఆయన మోక్షం అడిగిన వాళ్ళని మాత్రం వదలడు, నిర్మోహమాటం. ఎందుకంటే మోక్షం కావాలని ఏం చేయాలంటే నీకు పాపపుణ్య కర్మ జీరో అయిపోవాలి. బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ఎంత బ్యాలెన్స్ షీట్ పాపం పుణ్యం రాసేస్తూ ఉంటాడు. పాపం ఎక్కువగా ఉంది, జన్మ అది భరించాల్సింది, లేదా వరుస దెబ్బలు తింటూ ఉండాల్సింది. నడుచుకుంటే కాలు రాయి గుద్దుకుంది అంటే కొంత పాపం పోయింది. అయితే కింద పడి కాలు ఎరిగింది, కానీ తలకాయ పగలలే కదా సంతోషం, కాలు ఎరిగింది దుఃఖం, అమ్మాయి కొన్ని పాపాలు పోయి తర్వాత ఏదో ఇది రకరకాల బాధలు పాపాలు పోతూ ఉంటాయి. దాన్ని ఎన్నో దెబ్బలు తినాలి. మరి పుణ్యం లాటరీ వచ్చింది, లేకపోతే పరీక్ష బ్యాస్ ఉద్యోగాలు రకరకాలు అయిపోతుంది అని పుణ్యం. కానీ మనం మళ్ళీ ఏవో చేస్తూ ఉంటాం కదా, ఆ చేస్తున్నాం మళ్ళీ మన పుణ్యం పాపం ఉంటాయి. కాబట్టి ఇంకో దేహం తయారైపోతుంది, అక్కడ మరో జన్మ రెడీ అయిపోతుంది. అది పోవాలి, పోతే కానీ మోక్షం రాదు. ఈ రెండు లేకపోతే దేహం లేదుగా. తర్వాత జన్మ ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి, పుణ్యం ఏదో ఒకటి ఉండాలి. ఆ రెండు లేవు, లేకపోతే ఏం చేస్తాడు? భగవంతుడు కూడా తప్పదు, భగవంతుడు కూడా చక్రబంధాన్ని తప్పించుకోలేడు. కాబట్టి ఏం చేస్తాడు? అబ్బాయి నీకు మరో జన్మ వచ్చేది. వాళ్ళకి నాకు ఇప్పుడే కావాలంట, నా మోక్షం నాకు ఈ జన్మ కావాలంట. మరి ఇన్నాళ్ళ నీ పుణ్యాల సంగతి ఏంటి? నీ ఇప్పుడు అనుభవించేస్తుందో అనుభవి కర్మ అనుభవించి అంటాడు. ఇంకా అక్కడే మొదలు పెడతాడు కొట్టడం పాపాలకి. ఆకాశానికి చక్రవర్తిని చేస్తాడు, అధపాత్రను తొక్కేస్తాడు. అన్నీ భరించాల్సిందే. భరిస్తూ ఉంటే అన్నీ క్షయమైపోతాయి. అమ్మయ్య బాగుందంటే బంగారాన్ని కాల్చి ఏ విధంగా కంసాలి చుట్టుతో కొట్టి దెబ్బలు పెట్టి ఆభరణం చేస్తాడో అలా చేస్తాడు. అప్పుడు నీకు మోక్షం ఇస్తాడు. మనకు అక్కర్లేదుగా. అసలు నీ మాట చెప్పగానే ఒక్కడ మోక్షం కావాలని అడగడం. మనం ఏమడుగుతాం? ఏదో మా అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం చూడడం అడుగుతాం. దత్తుడు చూస్తాడు పెళ్లి సంబంధం నీకు వచ్చి. అలాగే మొన్న ఎవరో నన్ను అడిగారు, అంటే స్వామి మా భూమి అమ్మకం అవ్వట్లేండి, ఎంత గొడవలు అవుతాయి చేయండి. అమ్మ దత్తస్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు చెప్పండి. కాబట్టి ఇదే మనం కోరేది. ఏం కోరం? బాబు కష్టాలు ఉన్నా డబ్బులు కావాలి, పైనుంచి కురిపిస్తాడు, కట్టకట్ట ఏదో ఇస్తాడు. ఇవే కోరుతాం. కొంచెం తెలివైన వాళ్ళు, కొంచెం ఏదో బుర్ర ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, స్వామి నాకు మంచి జన్మ వచ్చే, మరి ఏ కుక్క నాకు అసలు బాగోలేదు, రోడ్ల మీద తిరగలేం, కాబట్టి మానవ జన్మి, అందులో కొంచెం మంచి జన్మి కోరుకుంటాం, ఇస్తారు. అవి కాబట్టి దానికి పెద్ద నేను కష్టపడితే ఏం కలిసి వచ్చింది దానికి? నేను కష్టపడితే కలిసి రావాలి. అక్కడ ఏంటి కలిసి రావాలి? నీ జన్మని రాయితీ తనలో తను తీసుకోవాలంటే ఆయన ఎవరో మహానుభావుడు, పేరు వీళ్ళు చెప్పను కానీ నాకు మాతాజీ చెప్పింది. ఆయన దత్తుడు ప్రత్యక్షం అయ్యేట. స్వామి ఏం కావాలని ఆయన కోరుకోను, ఆయన ఉన్నారు, నేను కరుతో ప్రయత్నం చేసాను, కుదరదు అంటే నన్ను నేను కలిపేసుకోవాలన్నట్ట. అంటే దత్తుడు అన్నట్ట, నువ్వు నాలో కలిస్తే నేను పొడుగు లాగా పెరుగుతానా? పెరగను కదా. ఓ పంచే నేనే నీలో కలిసిపోతాను అన్నట్టు. అంటే దత్తుడితో వ్యవహారం అలా ఉంటుంది. కాబట్టి ఆయన మహానుభావుడు, అద్భుతమైన గ్రంథాలు ఎన్నో రాశారు. అనేక మంది శిష్యులు ఆయనకి పెద్ద గురువర్యులు ఆయన. నేను ఇప్పుడు పేరే చెప్పాను, పెద్దలు తెలిసి ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు కదా. కాబట్టి అలా ఉంటుంది దత్తుడితో వ్యవహారం. దత్తుడే కొట్టడు తిట్టడు. నేను చెప్తున్నా, నాది అయిపోయింది, నా జీవితం, ప్రాణాలు లేచిపోతున్నాయి, ఇక మరణం తథ్యం అయిపోయింది. నాకు మా ఆవిడ కూడా తెలుసు. వాళ్ళు భయం చేస్తున్నారు. ఇక డాక్టర్ డిక్లేర్ చేయాలి. అయిపోయే సమయంలో ఒక మెరుపు తీయగా వచ్చాడు. వారు పిచ్చోడా, నేను నీ కోసం వస్తూ నా దగ్గరికి వస్తానంటే తీసుకొచ్చి మళ్ళీ రా అని మళ్ళీ ఆ ప్రాణాలు కూర్చోబెట్టి లేచి కూర్చోబెట్టాడు. నాకు జన్మకి మళ్ళీ పునర్జన్మ ఇచ్చాడు దత్తుడు.
ఎప్పుడూ నా వెనకాల ఉంటాడు. ఎన్నో సంఘటనలు, ఎన్నో ఆపదల్లో నత్యాల ఎడది పక్కన పడేసాడు. ప్రాణం పోతే ప్రాణం ఇచ్చాడు. ఇంకేం కావాలి నాకు? నా కుటుంబం మొత్తాన్ని రక్షించాడు. నేను ఉన్నా కదా, నీకు ఎందుకురా, నేను ఉన్నా చూసుకుంటా అంటాడు. చూసుకున్నాడు. మనకు అదే కావాలి. అంతటి ఆశ, నేను అంత గొప్ప స్థాయిని నేను చెప్పట్లే. దత్తుని నమ్ముకున్నాను కాబట్టి దత్తుని నమ్ముకోండి మీరు అందరూ కూడా. నాలాగే మీరు అందరూ నమ్ముకోండి. ఇప్పటికీ ఆ స్పర్శ నాకు తెలుసు. ఆ మాట నేను వింటాను. అవసరమైంది ఎదురుకుండా వచ్చి కూర్చుంటాడు, ఎదురుకుండా వచ్చి. కాబట్టి ఇవన్నీ రావాలి అంటే సాధన. దత్త 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 ఎక్కడ అస్తమానం ఎక్కడ అనుకుంటామండి. అనుకునే అవకాశం మనకు కూడా చెప్తాను మీకు. ఈ హల్లులే మనకు అవసరమా? హలో 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 అవసరం అండి. ఇది హల్లెలూయా అవసరమా? ఎందుకని అది హలో అని? రోజుకి సెల్ ఫోన్ వచ్చాక కనీసం 150 కాల్స్ వస్తాయి, 100 కాల్స్. వాడు ఒక్కొక్కసారి మాట హలో హలో అని 100 ఇంటూ పోనీ కనీసం 400 సార్లు హలో అంటామా? ఆ హలో బదులు జయగురుదత్తానండి. కనీసం 400 సార్లు జయగురుదత్త నామ అయిపోతుంది మీకు. నా దత్తుడు వద్దండి, చాలా కష్టపెడతాట. జై శ్రీరామ్ స్వాముడే అంత సాత్వికమైన మూర్తి ప్రపంచంలో మరొకటి దొరకదు నీకు. జై శ్రీరామ్, జై కృష్ణ, హరే కృష్ణ, హరే రామ, శ్రీమాత, జై మాతాజీ. ఏదో ఒకటి తప్పే ఉంది. నువ్వంటే అవసరం నవ్వుకుంటాడు ముందు. కొంతకాలం వాడు వీడికి ఇస్తారని వాడు కూడా మీతో పాటే హలో అంటే తిడతావు. నాకు ఏమన్నా హలో అనగా ముందే నీతోనే మాట్లాడను. ఎందుకయ్యా హలో? ముందు నేను జై శ్రీరామ్ అని నేను మాట్లాడతాను. అప్పుడు చచ్చినట్టు జై శ్రీరామ్ అదే మాట్లాడను. కాబట్టి నేను జై గురుదత్తానే మాట్లాడతాను. అవతల వాడు అనే వరకు నేను వదలను. కాబట్టి ఈ హల్లెలూయా మనకొద్దు, వదిలేయండి. ఇవ్వానికి మీరు ప్రతిజ్ఞ పట్టాలి ఒక్కొక్కళ్ళు. నేను హలో అనను, దత్తుడు సాక్షిగా చెప్తున్నా, హలో అను. మా అందరం కూడా లేకపోతే మీ ఇష్టదైవాన్ని. దత్తుడే అంటే దత్తుడే భయం ఉంటుంది. నేను ఎంత చెప్పినా కూడా ఆయన అలాగే చెప్తాండి, మేము దత్తుడు ఏం కొడతా తెలియదు. వదిలేండి, మీ ఇష్టం. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. యూనివర్సల్ శివుడు, రాముడు అంటే యూనివర్సల్ గాడ్. జై శ్రీరామ్, హరే రామ, శ్రీమాత, సాయినాథ, జై బాబా. ఏదో అనుకోవచ్చు కదా, తప్పే ఉంది. హలో మాత్రం వద్దు, మానేద్దాం. హలో వదిలేద్దాం. అవతల వాడు హలో అంటే ఊరుకోం. ఇలా అనే వరకు నవ్వరు. అలా వాళ్ళే మాడతారు. ఆటోమేటిక్గా ఈ స్రవంతలో వెళ్ళిపోతూ ఉంటే అందరూ కూడా నామస్మరణలో ఉంటారు. అప్పుడు కనీసం 108 సార్లు రోజుకి అంటావుగా, అంటే ఒక మాల అయిపోయినట్టుగా నామస్మరణ. అంతవరకు నీ పుణ్యం దక్కినట్టుగా. పుణ్యం ఎప్పుడు దిగుతుంది? ఫలితం ఆటోమేటిక్గా వస్తుందిగా. అలా వస్తుండే మెల్లిమెల్లిగా ఆ లైన్లో పడతావు, భక్తితో పట్టుకుంటావు. నువ్వు అన్న ప్రతి మాట వింటాడుగా. నువ్వు వింటని అనుకుంటే నీ కర్మ. వింటాడు, చూస్తాడు, మర్చిపోదు. ఏం మర్చిపోదు. ఎప్పుడు వింటాడు, ఎప్పుడు చూస్తాడు. మనం ఎంత జాగ్రత్తగా అంటూ ఉంటే అంత జాగ్రత్తగా వింటాడు. మనం ఎంత జాగ్రత్తగా చెప్తే అంత జాగ్రత్తగా చూస్తాడు. మనం నిరంతరం పరీక్షిస్తూ కంటపడి చూస్తూ ఉంటాడు. నా ఎదుగుండా వచ్చి కూర్చున్నాడు ఒకసారి. నేను కళ్ళు తెరిచాను, కళ్ళు పూసుకోలే. చిన్న బాల రూపంలో బాలసుబ్రహ్మణ్య స్వామి చక్కగా విభూతి పొట్టలు పెట్టుకుని ఇంత పెట్టుకుని దమ్ముతూ ఇరువులు వచ్చి కూర్చున్నాడు. నాకేం మాట నాకు అర్థం కాదు. మాట రాదు. ఏమంటే మనకు స్తోత్రంలో కనీసం చెప్తామంటే నగేసి చెప్పాడు. ఏం చేస్తాను నేను? నాకేం తెలుసు. ఆ సమయం మొత్తం బంద్ అయిపోయింది. వాక్ కూడా బంద్ అయిపోయింది. ఏం చేయలేదు. చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే దత్తుడి గురించి తెలుసుకోవడానికి, దత్తుడి గురించి చదవడానికి ఇప్పుడున్నటువంటి సాహిత్యం చాలు. అనేక మంది మహాత్ముడు, ఇప్పుడు బాబా, నిర్మాత బాబా, ఇటువంటి మహానుభావులు, వాళ్ళ అనుభవాలు కూడా మనకు తెలియాలా. వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క లీలలు, వాళ్ళు చేసిన అన్వేషణ, వాళ్ళ సాధన, ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ దత్తస్వామి గురించి, భక్తి మార్గం గురించి తెలుసుకోగలుగుతాం. కాబట్టి గొప్ప అద్భుతమైన క్షేత్రంలో మనం అందరం ఉన్నాం. కాబట్టి ఆ బాబావారి అదృష్ట మహానుభావుడు ఆయన ఇంత నిర్మించి ఈ క్షేత్రం ఇటు పైన ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి చైర్మన్ గారు చెప్తున్నాను. ఇక మీరు ఇక్కడి నుంచి ప్రయత్నం గట్టిగా మొదలు పెట్టండి. దత్తస్వామి యొక్క వైబ్రేషన్స్ పూర్తిగా వచ్చాయి. ఇక మీరు తలుచుకుంటూ సంకల్పసిద్ధి అయిపోతుంది. ఆ విషయం మీకు తెలియజేస్తూ అందరూ కూడా ఈ ఆశ్రమం అభివృద్ధికి సహకరించమని కోరుకుంటూ, మాకు ఇవాళ మమ్మల్ని పిలిచి చాలా గౌరవించి మన కృష్ణవేణ నిజంగా ఆవిడ కృషి ఇంత చేస్తే హోమం చేస్తే వంట చేస్తూ కూర్చుంది ఆవిడ. అమ్మ రాతల్లి రాంటుండిదో ఆయన పులిహారకి చింతపండు పులుసు ఉడుకుతుంటే రావడం మానేసింది. ఏదో మంచి భోజనం పెట్టి సంతోషం. ఇవన్నీ నిజంగా ఆవిడకి మొత్తం ఫలితం అంతా ఆవిడకే తప్పుతుంది.
ఆవిడ ద్వారా ఇది విస్తరిస్తుంది మొత్తం ఈ యొక్క వ్యాసుడిపంతా విస్తరించి ఆవిడ ద్వారా అద్భుతమైన చేయిస్తాడని చెప్పి దత్తులు కోరించేది తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి దత్తాశీర్వాదం అందిస్తూ జయ గురుదత్త జయ జయ